అక్రమాస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. నరేందర్ ఇంట్లో ఈ ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో దాదాపు 3 కోట్ల రూపాయల నగదు, ఆయన భార్య, తల్లి పేరిట 1,10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 1.98 కోట్ల రూపాయల విలువైన 17 స్థిరాస్తులు, 36 లక్షల రూపాయల బంగారు నగలను గుర్తించారు. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు కేసు విచారణను కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. నరేందర్ ఇంట్లో భారీగా ఏసీబీ అధికారులు సోదాల్లో బయటపెట్టిన నగలును కూడా మనం చూస్తూ ఉన్నాము. 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో దాదాపు 3 కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య, తల్లి పేరిట కూడా 1,10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. 1.98 కోట్ల రూపాయల విలువైన 17 స్థిరాస్తులు, అలానే 36 లక్షల రూపాయల బంగారు నగలను గుర్తించారు. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు కేసు విచారణను కొనసాగిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నాయని చెప్పి సమాచారంతో ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి నరేందర్ ఇంటి పైన సోదాలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 9 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో నరేందర్ సంబంధించినటువంటి ఇంటితో పాటు కార్యాలయం, అదేవిధంగా బంధువులకు సంబంధించిన ఇంట్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 2,93,83,081 నగదుతో పాటు తన నరేందర్ తల్లి, అదేవిధంగా భార్య పేరిట బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి 1,10 లక్షల బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ను కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా 1/2 కిలో పైన బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి 17 చోట్ల స్థిరాస్తులను దాదాపు 1,98 లక్షల విలువ చేసేటువంటి స్థిరాస్తులను కూడా గుర్తించడం జరిగింది. మొత్తంగా 6,07,81,000 సంబంధించినటువంటి నగదుతో పాటు ప్రాపర్టీని, అదేవిధంగా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నగదును గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు దాదాపు గంటల పాటు కౌంటింగ్ మనీ సంబంధించినటువంటి కౌంటింగ్ మిషన్ల ద్వారా నగదును కౌంట్ చేయడం జరిగింది. 9 గంటల పాటు సౌదాలు కొనసాగించారు. ఇటు బంధువుల ఇళ్లలో కూడా ఇంకా కూడా సౌదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే నరేందర్ ను కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతని పైన అవినీతికి సంబంధించినటువంటి ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించినటువంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఇది ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు ఉదయం నుంచి నరేందర్ ఇంట్లో ఏదైతే ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ తో సౌదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఈ సౌదాలు కొనసాగడం జరిగింది. మొత్తానికైతే పెద్ద ఎత్తున నగదుతో పాటు అదేవిధంగా స్థిర ఆస్తులను గుర్తించడం జరిగింది. సంధ్య, అయితే ఈ రోజు సోదాల్లోనే అంటే మార్నింగ్ 5 నుంచి కూడా జరిగిన సోదాల్లోనే ఆల్మోస్ట్ 3 crores వరకు కూడా నగదు లభించింది. అంటే అతను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటి భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడేటువంటి అవకాశం ఎంత ఉండొచ్చు? ఖచ్చితంగా ఇంకా కూడా విచారణ కొనసాగుతుందని చెప్పి ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే ఇంటిలో లభించినటువంటి నగదు, అదేవిధంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా, కుటుంబ సభ్యుల మీద ఆస్తులు కొనుగోలు చేశారా, ఇతర కుటుంబ సభ్యుల మీద ఇంకేమైనా చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయా అనేది మాత్రం ఇంకా ఆ కోణంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా నగదు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా కూడా విషయాలు ఆరా తీస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం నిజామాబాదే కాదు, అతని కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నిర్మల్ ప్రాంతంలో కూడా ఏసీబీ సౌదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కూడా అక్కడ కూడా ఆస్తులు గుర్తించే అవకాశం ఉంది. మరెక్కడైనా ఇతర ప్రాంతాల్లో నిజామాబాద్ తో పాటు నిర్మల్, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేశాడ అంశం పైన కూడా ఇంకా కూడా ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఇంకా కూడా ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం కావడం జరిగింది. ఇంకా కూడా విచారణ కొనసాగిస్తే, దర్యాప్తు కొనసాగిస్తే ఇంకా
పెద్ద ఎత్తున ఆస్తులతో పాటు నగదు మరింత, అదేవిధంగా బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా ఆరాధిస్తున్నారు. ఇంకేమైనా లాకర్లు ఉన్నాయా, లాకర్లో నగదు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా ఏసీబీ అధికారులు ఆరా తీసే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగనుంది. ప్రస్తుతం అయితే గుర్తించిన ఆస్తులు మాత్రం దాదాపు 6 కోట్ల పైగా ఉన్నాయి. ఇంకా కూడా ఆస్తులు బయటపడే అవకాశం ఉందని చెప్పి ఏసీబీ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అయితే నరేందర్ నుంచి ఫిర్యాదుల వెల్లువ ఎప్పుడు వచ్చింది? గతంలో ఇచ్చిన ఫిర్యాదుల పైననే ఆచితూచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు ఇప్పుడు సోదాలు చేశారని అనుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో కూడా వచ్చిన ఫిర్యాదుల ఆధారం చేసుకుని సోదాలు చేశారనుకోవచ్చు. అదేవిధంగా ఆదాయాన్ని మించి ఆస్తులు కరుగునని చెప్పి ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగానే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. పక్కా సమాచారంతో ముందస్తుగా నరేందర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన సన్నిహితులకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా బినామీలకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించిన తర్వాతే ఏసీబీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. పక్కా పథకం ప్రకారమే ఎప్పుడు కూడా ఏసీబీ రంగంలోకి దిగి సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 5 గంటలకే నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పూర్తిస్థాయిలో ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీంతో పాటు ఇటు కార్యాలయం, అదేవిధంగా అతని సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేకుండా పూర్తిగా కట్టుదిట్టంగా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారని చెప్పుకోవాలి. పూర్తి సమాచారం ఆధారంగానే నరేందర్ ఇంటి పైన సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే నరేందర్ ఇంట్లో నగదుతో పాటు డాక్యుమెంట్లు మాత్రం లభించాయి. ఇంకా కూడా డాక్యుమెంట్ లభించే అవకాశం కనిపిస్తుంది. బినామీలు ఎవరైతే ఉంటే వారి వద్ద కూడా వివరాలు సేకరించి వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పకడ్బందీగా పక్కా సమాచారంతోనే ఈ దర్యాప్తు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ సతీష్.